ఈ రోజు మనం వైటమిన్ B12 గురించి తెలుసుకుందాం. కోబాల్మిన్ ఈ వైటమిన్ ప్రాముఖ్యంగా నర్వస్ సిస్టమ్ ఫంక్షన్ లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ మైలిన్ షీట్ తయారీలో, అలానే రెడ్ బ్లడ్ సెల్స్ మెచ్యురేషన్, బోన్ మ్యారోలో మెచ్యూర్ అవడానికి, బాగా తయారవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఎక్కువగా మనం చూసుకున్నట్టయితే ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఏ అబ్జార్ప్షన్ లోపాలు ఉంటాయో వాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ లోపాలు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ లోపం చూస్తూ ఉంటాం. అలానే కంప్లీట్ గా వ్యాగన్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు. కొద్దిగా డైరీ ఇంటేక్ కూడా లేకుండా వాళ్ళల్లో కూడా ఈ డెఫిషియన్సీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలానే ఇది ఎక్కువగా మనం చూసినట్టయితే కొంతమంది లాంగ్ టర్మ్ గా యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని మెడిసిన్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ లేకపోతే యాంటాసిడ్స్ అని. ఇవి ఎక్కువగా వాడిన వాళ్ళలో కూడా ఈ లోపం చూస్తూ ఉంటాము. ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మేజర్ గా మనకి లింబ్ న్యూరోపతి అంటే చేతులు మంట, కాళ్ళు మంట, లేకపోతే కొద్దిగా స్పర్శ లోపం, ఇటువంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అలానే మనం చూసుకున్నట్టయితే ఎనీమియా, పెర్నీషియస్ ఎనీమియా కూడా దారితీస్తుంది. కాబట్టి వైటమిన్ చాలా ఉపయోగం. ఆ పెర్నీషియస్ ఎనీమియా లేకపోతే పిల్లల్లో కొద్దిగా డిలే మైల్ స్టోన్స్ కానీ, కొద్దిగా మజిల్ టోన్ అన్నది సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం, ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అలానే మనం చూసుకున్నట్టయితే డెఫిషియన్సీస్, మనకి ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కొద్దిగా కాన్స్టిపేషన్ అని, లేకపోతే ఆల్టర్నేటివ్ గా డయేరియా అవడం, ఇటువంటివి చూస్తూ ఉంటాం. అలానే కొద్దిగా మనకి యూరిన్ బ్లాడర్ మీద కంట్రోల్ లేకపోవడం, నైట్ టైమ్స్ లేకపోతే డ్రిబ్లింగ్ ఆఫ్ యూరినేషన్, ఈ కంట్రోల్ లేకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే ఇబ్బందిలోకి వెళ్తుందో ఇటువంటివన్నీ మోటార్ సెన్సరీ ప్రాబ్లమ్స్ కూడా మనకి చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఎక్కువగా మనం చూసినట్టయితే మనకి బాగా సోర్స్ వచ్చేటప్పటికి మెయిన్ గా నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో ఈ సోర్స్ కంప్లీట్ గా ఉంటుంది. వెజిటేరియన్ లో చాలా తక్కువగా దొరుకుతుంది. వాళ్ళు ఇంకా తప్పనిసరి అయితే సప్లిమెంట్స్ కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా మనకి లభించేది ఎక్కడైతే మనకి మీట్, అలానే చికెన్ లివర్, యానిమల్ లివర్, కిడ్నీ, ఇటువంటి వాటి ఆర్గన్స్ లో, ఆర్గన్ మీట్ లో మనకి బాగా వైటమిన్ B12 దొరుకుతుంది. అలానే ఫిష్ లో దొరుకుతుంది, అలానే ఎగ్స్, అలానే డైరీ ప్రోడక్ట్, యోగట్, వీటన్నిటిలో కూడా మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రాముఖ్యమైన వైటమిన్ ని కూడా మనం అశ్రద్ధ చేయకుండా మనం చక్కగా పాటించాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన డైట్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.